వీళ్ళు మా కోసం పనసకాయ తీసుకొని వచ్చారు. వాళ్ళేమో మంచి కట్ చేసుకొని ఇంట్లో తిన్నారు. మాకేమో కాయ తెచ్చారు. మళ్ళీ మేము ఇప్పుడు ఇదంతా కష్టపడి దాన్ని మళ్ళీ ఆయిల్ రాసుకొని మళ్ళీ చెయ్యాలా? తెచ్చేదేదో తొనలు తేవచ్చుగా. చెప్పు. తెచ్చేది ఆ తొనలు తీసుకొని ఏ ఫీలింగ్ తీసేసి తినేసేయండి. ఇంకా అవసరం లేదు. వస్తానే ఇత్తులు కాల్చుకొని తింటారు పెనం మీద. ఎంత స్మెల్ వస్తుంది ఇదైతే. నాకు ఇష్టం వేస్తుంది. మన అరకులో ఎట్లుండేదా పోయినప్పుడు? బాబా బాబా ఏం కాయలు అసలు అరకులో అన్ని ఉరికనే ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు కోసుకొని పోతూనే ఉన్నారు. కానీ ఒక్కసారి నచ్చిందంటే ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది చాలా మందికి. జాక్ ఫ్రూట్. ఓ మొన్న వచ్చింది సినిమా జాక్. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అవ్వదా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. స్మెల్ వస్తుంది కదా. ఫ్రిడ్జ్ లో స్మెల్ వస్తుంది. కవర్ లో పెట్టి పెట్టుకో. మీరు పెట్టారా? కవర్ లో పెట్టి పెట్టినాం, బాక్స్ లో పెట్టేసి. బూమరా చూడండి. చించు మరి చించడానికి ఇట్లా ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు చించేది. వీళ్ళు గింజలు నరికారేంద్రా సినిమా వాళ్ళు. ఎంతమందికి ఇష్టం జాక్ ఫ్రూట్, పనస తొనలు? బిర్యానీ కూడా చేస్తారు. పనస పొట్టు బిర్యానీ. పనస తొనల బిర్యానీ, పనస పొట్టు కూర వేరు. సారీ తీసున్నాయిగా తినేదాగా అవి అమ్మ తీసి పెట్టింది చూడు ప్లేట్ లో. అవి అంటకుంటా జిడ్డు జిడ్డుగా అట్లా. ఎక్కడ వచ్చింది అది ఇప్పుడు మీకు? ఎక్కడ సత్తుపల్లి నుంచి తెచ్చా సాయిలత గారు. అయితే వాళ్ళు చెప్తాను. మీకు కూడా కాయ పక్కన పెట్టారంటే మర్చిపోయారు. ఇంకా సపోటాలు అవన్నీ కూడా తీసుకొచ్చారంట మనకి ఇద్దామని. థ్యాంక్ యూ అండి సాయిలత గారు. మీరు ఇచ్చిన పనసకాయ మేము కూడా తింటున్నాము. ఇట్లానుమా ఇట్లన్నావా? మేము ఇట్లానంతే. ఆ పైన కండది, ఆ కండ దగ్గర చాలా ఉన్నాయి. కండ కింద ఇంట్లో పడుతున్నాను. అందుకే నేను పడనీయకుండా కవర్ పడేసి మళ్ళీ పడనీయకుండా. అన్నం తింటుందా? నచ్చినాయా?